హలో అందరికీ. ఇది అక్టోబర్ 11th సాటర్డే మార్నింగ్ అనమాట. సో, ఇవాళ ఏంటంటే గోతన్బర్గ్ తెలుగు సమితి వాళ్ళు దివాళీ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దివాళీకైతే ఇంకా 2 వీక్స్ ఉంది. బట్ మేము ఇంకా ముందే చేసుకుంటున్నాము. దివాళీ ఈసారి వీక్‌డే వచ్చింది కదా! ఇక్కడ మన ఫెస్టివల్స్‌కి హాలిడే ఉండదు కాబట్టి వీకెండ్‌లోనే ఆర్గనైజ్ చేస్తారు. అన్వి అయితే వాటర్ మెలన్ నెయిల్ ఆర్ట్ కావాలి అని అడిగింది. సో, నేను ఎప్పుడూ అది ట్రై చేయలేదు. బట్ ట్రై చేయాల్సొచ్చింది. ఎవ్రీ ఇయర్ దివాళీకి ఒక్కొక్క థీమ్ పెడుతున్నారనమాట. అలా ఈ ఇయర్ ఆస్కార్ థీమ్ పెట్టారు. ఫెస్టివల్స్ అంటే మనం ట్రెడిషనల్‌గా వెళ్ళడం అనేది చాలా కామన్. బట్ ఈసారి అయితే ఈ ఈవెంట్‌కి చాలా యూనిక్‌గా, చాలా మంచిగా అనిపించింది. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే శాన్వి ఫస్ట్ టైమ్ స్టేజ్ మీద డాన్స్ చేయబోతుంది. అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా అవుట్‌ఫిట్ విషయానికొస్తే అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఎలాంటి డ్రెస్ వేసుకెళ్ళాలి ఆస్కార్ థీమ్ అంటే అని చాలా చూసాను అనమాట. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. బట్ ఫైనలీ అయితే ఇంత మంచిగా టర్న్ అవుట్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను. యాక్చువల్లీ నా అవుట్‌ఫిట్ చూసేకి ఫ్రాక్ లాగానే ఉందనమాట. ఎవ్వరు కూడా అసలు అది శారీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయింది. మా ఫ్రెండ్ ఒక వీడియో ఫార్వర్డ్ చేసి ఈ విధంగా ట్రై చేయని చెప్పింది. సో, లెట్స్ ట్రై అనేసి మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నేను ట్రై చేశాను. సూపర్‌గా వచ్చింది. రియాలిటీలో ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్స్ ఎప్పుడు కూడా మనము ఎక్స్పీరియన్స్ చేసినాము. బట్ ఈ ఈవెంట్కి వచ్చిండే ఆ ఫీల్ అనేది డెఫినెట్గా వస్తుంది. అట్లీస్ట్ ఈవెంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ రెడ్ కార్పెట్ థీమ్. ఫోటో బూత్స్ అన్నీ కూడా డిఫరెంట్గా పెట్టారు. అండ్ అందరూ అక్కడ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ అవన్నీ కూడా చాలా యూనిక్గా అనిపించాయి. అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే శాన్వి వాళ్ళ పర్ఫార్మెన్సే. డాన్స్ ఒకటే కాకుండా మనకి ఇన్ బిట్వీన్ ఎంటర్టైన్ చేయడానికి స్కిట్స్ పెట్టారు. అండ్ కొన్ని లైక్ ద బెస్ట్ కపుల్ అవార్డు, ద బెస్ట్ షిమ్మరీ అవార్డు. సో, ఇలా కూడా పెట్టేటప్పటికి కొంచెము ఆ ఆస్కార్ ఫీల్ అనేది వచ్చింది. Any guesses? ఇక్కడ చూస్తున్న స్కిట్ అయితే చాలా చాలా సూపర్గా చేశారనమాట. వాళ్ళు చాలా తక్కువ టైంలో ప్రాక్టీస్ చేసినా కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేశారు. ఈవెంట్ అయితే అయిపోయినాక డిన్నర్ చేసుకొని మళ్ళీ ఒకసారి లాస్ట్లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఫొటోస్ దిగాము. అయ్యాక ఫైర్ వర్క్స్ చూసేకి వెళ్ళామన్నమాట. దివాళీ అంటేనే మనకి క్రాకర్స్ గుర్తొస్తాయి కదా. సో, మనకైతే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇవ్వలేదు. జస్ట్ చూసి ఆనందించడమే. యాక్చువల్లీ దీనికి కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఫైర్ వర్క్స్ పెట్టారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.